నమస్కారం, రేషియా టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు రాసు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. వెంకయ్యనాయుడు వ్యాఖ్య. దాడులు, హత్యాయత్నాలతో ఓటమిని ముందే ఒప్పుకున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు. భార్యతో కలిసి ఓటేసిన పవన్ కళ్యాణ్, పోతిన మహేష్ పై నెట్టిజన్ల విమర్శలు. తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే. ఈసీ సీరియస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 50% పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు 2 గంటలకే పోలింగ్ శాతం హాఫ్ సెంచరీ దాటేసినట్లు తేలింది. ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తుండటంతోనే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినా గందరగోళ వాతావరణం నెలకొన్న పోలింగ్పై వాటి ప్రభావం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తుతున్నారు. పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. ఇక మనం కోడి పందులతో అయిపోయేలా ఉన్నాం. మంచి సెల్లోడు కొనుక్కొని ఎక్కడికి వెళ్తారు టీయించుకో. కోడి పందాలు బాగుంటుంది. డొకలాడాలి తీయారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 138వ బూత్లో వైఎస్ జగన్, వైఎస్ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. You have seen the governance. You have seen the governance and a few things.